హలో ఫ్రెండ్స్, టీవీల్లో ఇన్స్టాగ్రామ్లో యాంటీ హెయిర్ ఫాల్ షాంపూల యాడ్స్ చూసి మోసపోతున్నారా? వాటిని వాడినా జుట్టు రాలడం అస్సలు తగ్గట్లేదా? అయితే ఈ 3 మినిట్స్ వీడియో మీకోసమే. మార్కెట్లో దొరికే ఏ ప్రొడక్ట్స్ నిజంగా పనిచేస్తాయి, ఏవి వేస్ట్ ఆఫ్ మనీ అనేది సైంటిఫిక్గా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ముందుగా షాంపూల విషయానికి వస్తే ఇక్కడొక చేదు నిజం మనం ఒప్పుకోవాలి. ప్రపంచంలో ఏ షాంపూ కూడా మీ జుట్టు రాలడాన్ని డైరెక్ట్గా ఆపలేదు. ఎందుకంటే జుట్టు రాలడం అనేది స్కాల్ప్ లోపల అంటే రూట్స్లో జరిగే ప్రాసెస్. కానీ షాంపూని మనం తల మీద కేవలం 2 నిమిషాలుంచి కడిగేస్తాం. ఆ 2 నిమిషాల్లో అందులో ఉండే విటమిన్స్ గానీ మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ గానీ జుట్టు లోపలికి వెళ్ళలేవు. షాంపూ పని కేవలం స్కాల్ప్ని క్లీన్ చేయడం మాత్రమే. కాబట్టి హెయిర్ ఫాల్ ఉన్నవాళ్లు చేయాల్సిందేంటంటే జుట్టుని డ్యామేజ్ చేయని సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ మైల్డ్ షాంపూలు వాడాలి. అయితే ఒక ఎక్సెప్షన్ ఉంది. మీకు డాండ్రఫ్ లేదా స్కాల్ప్ ఇన్ఫెక్షన్ వల్ల జుట్టు రాలుతుంటే కీటోకానజోల్ లేదా సాల్సిలిక్ యాసిడ్ ఉన్న షాంపూలు వాడొచ్చు. మరి జుట్టు రాలడం ఆగి కొత్త జుట్టు మొలవాలంటే ఏం చేయాలి? అక్కడే హెయిర్ గ్రోత్ సెరమ్స్ మనకు హెల్ప్ అవుతాయి. షాంపూలాగా సీరంని మనం కడిగేయం, దాన్ని స్కాల్ప్ మీద అలాగే వదిలేస్తాం. కాబట్టి అందులోని యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ రూట్స్లోకి వెళ్ళడానికి టైం దొరుకుతుంది. మీరు మార్కెట్లో సీరం కొనేటప్పుడు ఇంగ్రీడియంట్ లిస్ట్లో రెడెన్సిల్, ప్రోకపిల్ లేదా అనగాన్ ఉన్నాయో లేదో చూసుకోండి. ఇవి హెయిర్ గ్రోత్కి చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్. సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం ఇవి కుదుళ్ల దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ని పెంచి జుట్టు ఊడిపోకుండా గట్టిగా పట్టి ఉంచుతాయి. ఇవి క్లినికల్గా ప్రూవ్ అయిన కాంపోనెంట్స్. ఈ మధ్య కాలంలో రోజ్మేరీ ఆయిల్ లేదా రోజ్మేరీ సీరమ్స్ కూడా మైల్డ్ హెయిర్ ఫాల్ కి బాగా పనిచేస్తున్నాయని లేటెస్ట్ రీసెర్చ్ లో తేలింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ సీరమ్స్ రాసిన వారం రోజులకే రిజల్ట్ రాదు. కనీసం 3 నుండి 4 మంత్స్ రోజు రాత్రి వాడితేనే మార్పు కనిపిస్తుంది. అలాగే కేవలం పైపూతలతోనే జుట్టు ఆగదు. మీ బాడీలో ఐరన్, విటమిన్ డి, విటమిన్ B12 మరియు ప్రోటీన్ లోపం ఉంటే జుట్టు విపరీతంగా రాలుతుంది. కాబట్టి లోపలి నుంచి మంచి బ్యాలెన్స్ ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. వాటర్ బాగా తాగాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఒకవేళ మీకు జెనెటిక్గా వచ్చే బట్టతల ఉంటే మాత్రం డాక్టర్ సలహాతో మినాక్సిడిల్ వంటి మెడికేటెడ్ సీరమ్స్ వాడాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, బ్లైండ్గా ఏడిస్ నమ్మి డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఒక మైల్డ్ షాంపూ, మంచి హెయిర్ సీరం సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.